మెదక్ కలెక్టర్ కార్యాలయంలో ప్రధాన సమావేశ మందిరంలోని బుధవారం జరిగినటువంటి 2025 ఎస్ఎస్సీలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల ప్రతిభా పురస్కారాల సన్మాన శుభకార్యానికి ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, కలెక్టర్ రాహుల్ రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్ఎస్సీ 2025 ఎస్ఎస్సీ ఫలితాల్లో రాష్ట్రంలోనే మెదక్ 12వ స్థానంలో నిలవడం ఎంతో గర్వకారణమన్నారు. పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో పరిధిలోని ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను జిల్లా యంత్రాంగం తరపున ఎంతగానో అభినందించారు. ఈ సమావేశంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫలితాలు రావడానికి సహకరించినటువంటి ఎంఈఓలు, హెడ్ మాస్టర్లు, వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అనే రీతిలో 100% రిజల్ట్ వచ్చే రీతిలో కృషి చేయాలని మా ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు నడుపుతున్నటువంటి బాట, వారు చూపించినటువంటి బాటని మనం కంటిన్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. జిల్లా కలెక్టర్ గారి మీద కొంతమంది డాక్టర్లు అప్పుడప్పుడు హాస్పిటల్స్ కి ఇక్కడికి వచ్చి కంప్లైంట్ పెడతారు. సార్ మా కాడ సీసీటీవీ పెట్టిండు, రోజు అటెండెన్స్ మమ్మల్ని బయోమెట్రిక్ ఏమంటుండు, 9:30కే రమ్మంటుండు, సార్ కంటే మంచి బంగ్లా ఉన్నది మెదక్లో అంటాడు, సార్ మేడం ఇద్దరు ఉంటారు, మేము హైదరాబాద్కి వెళ్ళాలి, సిద్దిపేటకి వెళ్ళాలి, దుబ్బాకి వెళ్ళాలి, ఇట్లా టైంకి రావాలంటే ఎట్లయితే సార్ అప్పుడప్పుడు సంతకం పెట్టుకోవాలి, కానీ ఇట్లా రోజు రమ్మంటుండని సార్ మీద కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే నిన్నటి దాకా మనం ఎప్పుడు వచ్చినా సంతకం పెట్టడానికి అటెండెన్స్ రిజిస్టర్ ఉండే, 10:30కి వచ్చినా పెడతాం, 2:30కి వచ్చినా పెడతాం, ఆఖరికి 4కి వచ్చి కూడా సంతకం పెట్టిపోతా ఉంటాం.